ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో ఉండండి. నా దయగల ప్రభువా, జీవం గల మాటలు ఉచ్చరించుటకు నేను యోగ్యురాలను కానని ఒప్పుకొంచున్నాను. నా దయగల తండ్రి, నీ వాక్యము ప్రభువా రెండంచులు గల ఖడ్గము. నా తండ్రి, విన్న వాళ్ళే కాదు, నాకు కూడా ఎంతో నన్ను కూడా కోసేటువంటి వాక్యం కొరకు మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. శీలాన్ని గుర్తు చేసుకొంచు, శీలాన్ని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. స్వస్థపరచు దేవుడవు మీరు కాబట్టి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. నా దయగల తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి తీసుకురమ్మని అడుగుతున్నాను. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండనియద్దు ప్రభువా. స్త్రీల కూటము స్త్రీలకి ఎంతో అవసరమని మరి ప్రభువా ప్రతి వారం కూడా ప్రభువా మేము ఎంతమంది శ్రమతోటి ప్రార్థన చేస్తూ ప్రభువా వచ్చే వాళ్ళందరి కొరకు దర్శించమని, స్వస్థపరచమని, సహాయం చేయమని ప్రార్థించే ఈ గ్రూప్ కొరకు మీ కృతజ్ఞత స్తోత్రములు. గ్రూప్ లీడర్స్ కొరకు స్తోత్రములు. నా దయగల తండ్రి, మరి ప్రభువా మేము వాక్యం వినుచుండగా అర్థమయ్యే శక్తి కొరకు అడుగుచున్నాను ప్రభువా. అంత్యకాలంలో నీ ఆత్మను కుమ్మరిస్తానన్నారు. ఊరికే ఏదో ప్రభువా ఒక కథలాగా వినేసి వదిలేయడం కాదు తండ్రి. ప్రభువా మీరు మమ్మల్ని లెక్క అడగబోతున్నారు తండ్రి. మాకు తెలియదు ప్రభువా అని మేము చెప్పలేము కాబట్టి సహాయమును దయచేయండి. దయగల ప్రభువా, బిజీగా ఉన్నాము, మర్చిపోయాము, టైం లేదు, ఇవన్నీ సాకుల నుండి విడిపించండి. మీ కృప మా మీద ఉంచండి తండ్రి. ఏ డిస్టర్బెన్సెస్ ఉండనియద్దు ప్రభువా. ఏ చీకట్లు పనిచేయనియద్దు. నీ వాక్యము పనిచేయాల. సహాయమును దయచేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అది వరకు దినాలు ఇట్లా లేవమ్మా. ఇప్పుడు అందరూ బిజీ 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 అని అంటున్నారు. టైం లేదా ఆంటీ? చూసారా, అందరూ బిజీ అంట. ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ కొడుకు పెద్దోడయ్యాడు. ప్రార్థనకి రా అంటే, ప్రార్థన చేయరా అంటే, అమ్మా నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అంటాడంట. సరే వాక్యం చదువురా అంటే, నాకు టైం లేదమ్మా అంటాడంట. సరే ఆదివారం అన్నా వచ్చి వాక్యం వినరా అంటే, లేదు నాకు టైం లేదు. ఇంకా తల్లిదండ్రులు ఏం చెయ్యాలా అని ఆలోచించి ఇంకా ఏం చేయలేక ప్రార్థన చేయడం మొదలేశారంట. ప్రభువా వీడితో మీరు మాట్లాడండి, అన్నిటికీ టైం ఉంది కానీ ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి, మరి వాక్యం వినడానికి, దేవుడి మందిరంలోకి వెళ్ళడానికి టైం లేదు. ఎవరు శక్తిస్తున్నారమ్మా? ఆ అబ్బాయిని సజీవ లెక్కలో ఉంచింది ఎవరు? కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ భారంతో ప్రార్థన చేస్తున్నారంట. ఒకరోజు ఆ అబ్బాయికి ఒక కల వచ్చిందంట. కలొచ్చి యాక్సిడెంట్లోనూ ఎక్కడో చనిపోయాడు. చనిపోయి ఇంకా తిన్నగా వెళ్తుంటే తెల్లటి బిల్డింగు, కాంతితో నింపబడిన బిల్డింగ్ చూశాడంట. అరే అది పరలోకం లాగుందే, అక్కడ కదా నేను వెళ్ళాలా అని చెప్పి అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే అక్కడ 2 దూతలు అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు తెరవండి అని అంటే, బాబు నీ పేరేంటి అని అడిగారంట. పేరు చెప్పాడు. పేరు చెప్తే, నీ పేరు ఈ గ్రంథంలో ఉంటేనే ఈ తలుపు తెరవబడుతుంది, లేకపోతే లేదు అన్న. పర్లేదు ఉంటది, ఎందుకు ఉండదు చూడండి అన్నాడు. అంటే చూశారు. బాబు నీ పేరు లేదన్నారు.
అట్లయితే ఇంటి పేరన్నా చూడండి, ఇంటి పేరన్నా ఉందేమో చూడండి అని చెప్పాడంట. అది లేదు. ఇదేంటి నా పేరు ఎందుకు రాయలేదు, అసలు ఈ పేరు రాసే వాళ్ళు ఎవరు అని అడిగాడంట. అంటే ఎవరు, ఏసయ్య అని చెప్పారంట. అట్లయితే ఏసైని పిలవండి, నేను అడుగుతాను ఏసైని అన్నాడంట. వెంటనే ఏసయ్య అక్కడ వచ్చారు. ఏంటి బాబు సమస్య అంటే, కాబట్టి ఆ ఏసయ్య వచ్చి ఏంటి సమస్య అని అడిగారు. అడిగితే నా పేరు దీంట్లో రాయలేదండి అన్నాడు. ఎందుకు మీరు రాయలేదు నా పేరు అన్నారు. అంటే నేను రాద్దామని అనుకుంటానే ఉన్నాను, కానీ నాకు సమయం లేక రాయలేదన్నారంట. చూసారా, దేవుడి దగ్గర కరెక్ట్ జవాబు ఉంటది. మనము ఇక్కడ సమయం లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు దేశాయి కూడా సమయం లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా, అప్పుడు బుద్ధి వచ్చింది అబ్బాయికి, బుద్ధి వచ్చింది. చూసారా, కాబట్టి సమయం లేదు, దేవుని విషయాలకి సమయం లేదు అని చెప్పడానికి వీల్లేదు ఎవ్వరు కూడా. నేనెంతో బిజీగా ఉంటున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. లేదమ్మా, చిన్న పిల్లలు ఉంటే నువ్వు నీ పనులకి వెళ్ళవా, నువ్వు షాపింగ్కి వెళ్ళవా, పెళ్ళిళ్ళకి వెళ్ళవా? దేవుడి దగ్గరికి రావడానికి ఇంత సాకులు చెప్తుంటారు. అట్లా చెప్పకూడదు. సరే, మనందరికీ కూడా ఆత్మలో ఎదగాలని ఆశ. ఏదో పైన భక్తి చేసి, శక్తి లేని భక్తి చేస్తే మనం పరలోకానికి వెళ్తామని అనుకోవడానికి వీల్లేదు. యేసయ్య పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. పరలోకము పరిశుద్ధమైన స్థలము, మనం అక్కడ అడుగు పెట్టగలమా? ఏమా, సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నీ తప్పులేమి ఒప్పుకోని అవసరం లేదు, అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగనవసరం లేదు, అందరితోటి నువ్వు చెప్పనవసరం లేదు. ఎందుకు? హృదయంలో వాడికి స్థానం ఉండదు. ఎప్పుడైతే మనము పాపములను ఒప్పుకుంటామో, సామెతలు 28:13-14 చదువమ్మా. ఇది దేవుని వాక్యము, నా సొంత మాటలు కాదు, ఇది దేవుని వాక్యము. సామెతలు 28:13-14. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. చాలమ్మా, చాలు. చూసారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా తప్పు చేసినప్పుడు దేవుడి సన్నిధిలో నేను క్షమాపణ అడుక్కున్నాను, చాలే, దేవుడు కదా క్షమించేది అని నువ్వు సమర్థించుకుంటే సగము పాపం ఒప్పుకోవడమే, మొత్తము నువ్వు చేయడం లేదు. నేనెప్పుడూ చెప్తుంటాను, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి అబద్ధం ఆడము, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆడవడము. అరే, నేను అబద్ధం ఆడాను, నేను తప్పు చేశాను, అబద్ధం ఆడి వాళ్ళు ఎవరి గురించి నువ్వు అబద్ధం ఆడావో వెళ్ళి నువ్వు సరి చేసుకోవాలి కదా. ఒక వస్తువు నువ్వు తీసుకున్నావు, ప్రభా ఈ వస్తువు తీసుకున్నాను, క్షమించు 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 అని నువ్వు అంటున్నావు, గాని ఆ వస్తువు నీది కాదు. అది తీసుకొని వెళ్ళి ఇచ్చేసే. ఎక్కడి నుండి నువ్వు అమ్మో ఇచ్చానంటే వాళ్ళు ఏమనుకుంటారు? ప్రభా, వాళ్ళు ఏమనుకుంటారు? దేవుణ్ణి మహింపరచాల నువ్వు. ఈ రీతిగా దేవుణ్ణి మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. మనుషులు నువ్వు చేసేటప్పుడు మనుషుల యొక్క పాపాలు వాళ్ళకి గుర్తొస్తాయి. అయ్యో, నేను ఎన్ని దొంగతనం చేశాను, ఎన్నున్నాయి నా దగ్గర ఇతరుల వస్తువులు, అవి మొరబెడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏది కూడా
మీకు చెందనటువంటి తిరిగి ఇచ్చేయాల. ఓకే, రక్షణ లేనప్పుడు తీసుకున్నారేమో, రక్షణ పొందిన తర్వాత ఇచ్చేయాల. రక్షణ లేనప్పుడు నువ్వు సాడీలు చెప్పుంటావేమో, రక్షణ లేనప్పుడు నువ్వు ద్వేషించి ఉంటావేమో. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత వెళ్ళి, అమ్మా నిన్ను ఇట్లా ద్వేషించాను, నన్ను క్షమించు. నువ్వు అడుగుతున్నావా, ప్రభా నేను ఎట్లా ఉండకూడదు ప్రభా, నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభా, నేను ఆత్మలో ఎదగాలి ప్రభా. నువ్వు చేయాల్సింది చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినపడదు. నన్ను దీనురాలుగా చేయి ప్రభువా. యేసయ్య వచ్చి మంత్రం వేసి దీనురాలుగా చేస్తాడమ్మా? నీ యొక్క తప్పు నువ్వు ఒప్పుకోకుండా, నువ్వు మాట్లాడిన మాటలు తప్పని నీకు తెలుసు, అయ్యో నిన్ని మాటలన్నానమ్మా నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకుంటేనే కదా చీకటి నీలో నుండి పోతుంది. అవన్నీ ఏం చేయకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత తగ్గించుకొని దీనంగా ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎంత చక్కటి ప్రార్థన విన్న వాళ్ళు, అబ్బా ఈమె ఎంత చక్కటి ప్రార్థన చేస్తుంది, ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది అని అనుకుంటారు. గాని దేవుడి దృష్టికి మాత్రం నువ్వు తగ్గించుకోకపోతే ఆ ప్రార్థన వ్యర్థము. ఎన్ని సంవత్సరాలు నువ్వు చెయ్యి. అందుకే కొంతమంది ఎన్ని సంవత్సరాలన్న వాక్యం వింటారు, శ్రద్ధగా వస్తారు, కన్నీరు కారుస్తుంటారు, కానీ సరి చేసుకోరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ సత్యము మరి ఎంతమంది గ్రహిస్తున్నారమ్మా? ఎంతమంది తగ్గించుకుంటున్నారు? ఇంకా నువ్వు సాడీలు చెప్పుకుంటానే ఉన్నావా? ఇంకా నీ మరదల మీద, నీ వదిన మీద, నీ అత్త మీద సాడీలు, కోడల మీద సాడీలు చెప్పుకుంటానే ఉన్నావా? క్షమించలేకుండా ఉన్నావా? ప్రభా నేను అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అంటే, అవును ఉండకూడదు. మరి నువ్వు ఉంటున్నావు, నువ్వు క్షమాపణ అడగడం లేదు, దాచిపెడుతున్నావు. నువ్వు వర్ధిల్లుతావా? ఆత్మలో వర్ధిల్లుతావా? లేదు. దేవుని దృష్టిలో నువ్వు ఎట్లున్నావు? ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదిస్తున్నావు? పేరు మంచిదే ఏమా, కానీ నీ యొక్క జీవితం ఏంటి? దేవుడి దృష్టికి ఎట్లున్నావు అది ముఖ్యము. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి గాని మనుషులు కాదు మెచ్చుకోవాల్సింది. మనుషులు ఎప్పుడు మెచ్చుకుంటారమ్మా? నువ్వు వాళ్ళకి సహాయం చేసినప్పుడు, వాళ్ళకి నువ్వేమన్నా మరి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు. కానీ దేవుడు మెచ్చుకోవాలి కదా. మరి 14వ వచనము 28:14లో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నువ్వు భయపడాలమ్మా, నిత్యము భయపడాలా, మనము భయపడాలా, నేను భయపడాలా. ఈ మాట మాట్లాడుతున్నాను, ఇది కరెక్టేనా? ఎంత జాగ్రత్తగా మనం ఉండాలా. ఈ మాట మాట్లాడడం బట్టి ఇతరులను నేను రెచ్చగొడుతున్నానా? కోపం వస్తుందా? వాళ్ళకి ప్రేమహీనత వస్తుందా? గ్రహించుకుంటున్నావమ్మా? ఇట్లాంటివన్నీ కూడా సరి చేసుకోకుండా, ప్రభువా నాకు రెండవ రాకడ వస్తుంది, నన్ను సిద్ధపరచంటే నువ్వు సిద్ధపడాలా, నువ్వు సరి చేసుకోవాలా. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఒప్పుకోవచ్చులే. ఒప్పుకోవడం దేనికి? ఒప్పుకోవాలా? ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, ఒకరి పాపము ఒకరు ఒప్పుకోండి, ఒకరు విషయమై ఒకరు ప్రోత్సహించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండండి. చూసారా? మరి ఈ రీతిగా చేయకుండా, ప్రభువా నన్ను సిద్ధపరచు, రెండవ రాకడికి సిద్ధపరచు.
నీకు తెలుసమ్మా, రెండవ రాకడలో ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆత్మచేత నింపబడిన వారే ఆ బూరధ్వని వింటారంట. ఇప్పుడు నీ ఎదురుగుండా కూర్చొని నీతో మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకోకుండా, సరి చేసుకోకుండా, ఇంకా నేను సరిగ్గుండేటట్టు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేయగలడమ్మా? మార్గం చూపించాడు అంతే. నీ ఇష్టం. నువ్వు తగ్గించుకుంటావా? పసిబిడ్డల హృదయం కలిగి ఉంటావా? లేకపోతే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని నువ్వు పిరికితనంగా నువ్వు ఉంటావా? ఎట్లా ఉంటావు? మనము బలహీనులము. హృదయము ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఇంకంత జాగ్రత్తగా మనం ఉండాలి. మొట్టమొదట నుండే ఆజ్ఞను అతిక్రమించి భయముతోటి దేవుణ్ణి ఎదుర్కోవడం అనేది ఆదాము ఏదైనా తోటలోనే మొదలైంది. దేవుడు ఏం చెప్పాడమ్మా? ఆదాము అవ్వకి అన్ని తెలుసు మనకి. ఆదాము అవ్వకి ఏమని చెప్పాడు దేవుడు? ఆ తోటలో ఉన్న పండుని తినద్దని చెప్పాడు కదా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 చదువమ్మా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అది ఆజ్ఞ. మన కన్నులకి ఎట్లుంది? ఏముంది? పండు తీసుకుంది, తిన్నది. అంతలోకే దేవుడు వారిని తోటలో నుండి తరిమేయాలా అని ప్రశ్న. ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. చూసారా? ఆజ్ఞ ఇచ్చాడంట, ఆ పండు తినద్దు, అన్ని తినచ్చు, అదొక్కటే తినద్దు అని చెప్తే అదొక్కటే తినడానికి ప్రయత్నించింది అవ్వ, తినేసింది. చూసారా? 3:6 చదువమ్మా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియునైన యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూసారా? అతను కూడా తినెను. 8-9 చదువమ్మా. 3:8-9. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున. కాదమ్మా, 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, చాలమ్మా, చాలు, 8-9 మాత్రమే. కాబట్టి ఏమంటున్నాడు? పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు ఏమంటున్నాడు? నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. భయము. ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో అప్పుడు మనము భయపడతాము, భయపడి దాక్కుంటాం. తప్పు చేసి ఆ తప్పుని నువ్వు దాచిపెడుతున్నావా? దాచిపెడితే నువ్వు వర్ధిల్లవు, నువ్వు జయం చూడలేవు. మరి వీళ్ళు యేసయ్య తోటలోకి దేవుడు రాగానే పరిగెత్తుకొని వెళ్ళి, క్షమించు తండ్రి, మేము తప్పు చేశాము అని అడిగినట్లయితే
మరి అది వేరుగా ఉండేదేమో, కానీ వాళ్ళు దాక్కున్నారు. దాక్కొని దేవునికి దూరంగా ఉండడానికి, దేవుడు చూడకూడదు, మమ్మల్ని చూడకూడదు అని చెట్లు చాటున దాక్కున్నాడు. చూసారా, మనము తప్పు చేస్తాము, దాచిపెడతాము. ఎందుకు? భయము, పిరికితనము. 1 తిమోతి 1:7 చదువమ్మా. 2 తిమోతి 1:7 అనుకుంటా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చూసారా, పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. అడుక్కోవాలా, ప్రభువా నాకు భయం వేస్తుంది, నేను ఎట్లా పాపాలు ఒప్పుకోవాలా అని మనము దేవుణ్ణి అడుక్కోవాలా. ఎవరినన్నా క్షమాపణ అడగాలంటే నువ్వు వెళ్ళి క్షమాపణ అడగడానికి ముందు నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా నాతోటి రా, నాకు భయం వేస్తుంది, నేను మారు మనసు పొంది ఇంటింటికి వెళ్ళి నేను నా తప్పులు ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా తప్పులు ఒప్పుకొని క్షమాపణ అడగడానికి, నా తల్లి దగ్గర నేను తప్పులు ఒప్పుకోవడానికి. తల్లి దగ్గర ఎందుకు ఒప్పుకోవాలమ్మా? నేను దేవుడికి విరోధంగా చేస్తే తల్లి దగ్గర ఎందుకు ఒప్పుకోవాలా? నువ్వు తల్లి దగ్గర పాపాలు ఒప్పుకున్నావా? దేవుని బిడ్డల దగ్గర ఒప్పుకున్నాను చాలని అనుకుంటున్నావా? తల్లి ఆధీనంలో నువ్వు ఉన్నావు, తల్లికి తెలియకుండా నువ్వు తప్పులు చేశావు. తప్పకుండా తల్లికి తెలియాల. చూసారా, తప్పకుండా తల్లికి తెలియాల, నువ్వు ఒప్పుకోవాలా. తల్లి దగ్గర ఒప్పుకోవడం అంటే ఎంత కష్టము. తల్లికి క్షమాపణ చెప్పాలంటే ఎంత కష్టము. అమ్మో, మా అమ్మ ఏమన్నా అనుకుంటదేమో, నా విలువ పోతదేమో. లేదు, విలువ ఎందుకు పోద్ది? తమ్ముని తాము తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడని ఉంది కదా. దేవుడు అబద్ధికుడమ్మా? నీకు విశ్వాసం లేదు, నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి భయపడుతున్నావు. భయము ఉరి, మనుషుల భయం ఉరి తెస్తదంట. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలమ్మా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఒక దేవుడు దాన్ని ముట్టకూడదు అని చెప్పినప్పుడు లోకమును, లోకంలో ఉన్న దేనిని ఆశించొద్దు అని దేవుడు చెప్తున్నాడు కదా. కానీ లోకాన్నే ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న దానిని నువ్వు ప్రేమిస్తున్నావు. జాగ్రత్తగా ఉండాల మనము. 1 యోహాను పేతురు తరువాత 2వ అధ్యాయము 15వ వచనం చదువమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో చాలమ్మా. దేవుని ఆజ్ఞ, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనం టెంపరీగా ఈ లోకంలో ఉన్నామమ్మా, పర్మనెంట్ గా లేము. మన లైఫ్ పర్మనెంట్ కాదు. ఈ లోకాన్ని మనము వదిలేయాల. ఇది ఆజ్ఞ, దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న దానిని ప్రేమించద్దు. మనం ఏది చూస్తే దాన్ని ప్రేమిస్తాం. ఏది కంటికి మంచిగా అనిపిస్తే మనం దాన్ని ఆశపడతాము. ఎంత వాక్యం వింటున్నామో అయినా గాని పాపాన్ని మనం వదులుతాం గాని లోకాన్ని వదలమంట. చూసారా, మరి దీవెనమ్మ గారు చెప్తారు, పాపం అంటే నేను భయపడ్డాను గాని నేను బహులోకస్తురాలను ముందు, రక్షణకి ముందు
బహులోకస్తురాల్ని. అసలు లోకాన్ని ఎంత ప్రేమించాను. నగలు, బట్టలు లోకంలో ఉన్నాయి, ఎంత ప్రేమించాను. పాపంలో నుండి నేను బయటికి రాగలిగాను గాని లోకంలో నుండి బయటికి రావడం నాకు చాలా కష్టమైందని చెప్తా ఉండేవాళ్ళు. కాబట్టి పాపం నుండి నువ్వు ఒకవేళ బయటకు వచ్చేసావేమో, లోకంలో నుండి నువ్వు బయటకు వచ్చావా? ఇంకా నువ్వు లోకాశలతో నింపబడే ఉన్నావా? దేవుని రాజ్యం విషయమై నువ్వు మరి భారము కలిగి ఉంటున్నావా? లేదు. ఏదన్నా లోకరీతిగా కావాలంటే దాన్ని నువ్వు సాధిస్తావు, కానీ ఆత్మీయ విషయంలో నువ్వు ఆత్మల కొరకు ఏమన్నా సాధిస్తున్నావా? ఏమన్నా తగ్గించుకుంటున్నావా? ఏమన్నా త్యాగము చేస్తున్నావా? ఏమా ఇక్కడ దేవుని నీతి కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో ఆ డబ్బులన్నీ కూడా పరలోకంలో నీకొక గృహాన్ని దేవుడు అక్కడ కడుతున్నాడంట. నువ్వు ఇక్కడ త్యాగం చేస్తుంటే అక్కడ కూర్చోబడుతుంది. ఏం చేసావమ్మా దేవుడి కొరకు? ఎంతకీ నీ పిల్లలు, నువ్వు బిడ్డలు వాళ్ళ గురించే నువ్వు ఆలోచిస్తున్నా గాని దేవుని రాజ్యం గురించి ఏమి నువ్వు ఆలోచించి దేవుని రాజ్యం విషయమై ఎంత ఖర్చు చేస్తున్నావు? ఆంటీ చాలా దూరం ఆంటీ, మందిరము చాలా దూరం ఆంటీ, అందుకనే నేను దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తున్నాను. ఏమ్మా ఆటో రిక్షాకి నీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? హోటల్కి వెళ్తే లేకపోతే బయట తిండికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎక్కడికన్నా పలానా షాప్కి వెళ్ళాలన్నా అంటే ఎంత దూరమైనా నువ్వు వెళ్తున్నావా లేదా? కొంతమంది పక్క ఊరికి వెళ్తారు, షాపింగ్ చేయడానికి పక్క ఊరికి వెళ్తారు. నీకోసం ఇంత ఖర్చు చేసుకుంటున్నావు, మరి రాజ్యము, దేవుని రాజ్యం విషయమై నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చే కొద్దీ నీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయా? దేవుని రాజ్యానికి నువ్వు ఖర్చు పెడుతున్నావా? ఎంత దూరమైన ఖర్చు పెట్టుకొని వెళ్తున్నావా? కొంచెం 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అంటే కూడా అది చాలా దూరం, చాలా ఖర్చు అయిపోద్దంట. ఏమా ఇంత పిసినితనంగా మనం ఉంటే, అది డబ్బులు లేకపోతే పర్వాలేదు, నీకేం తినడానికి లేదా, నీకేమి తక్కువైంది, డబ్బులు లేవా? నీకు ఉన్నాయి కానీ దూరం, చాలా దూరం, అంటే చాలా దూరం, 1 కిలోమీటర్ కూడా ఉండదు, అది వాళ్ళకి చాలా దూరం. 2 ఆటోలు పట్టుకోవాలంటే. అమ్మా పరలోక రాజ్యం విషయమై నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఆ పూర్వకాలము మిషనరీస్ మన ఇండియాకి రానట్లయితే మనకి రోడ్లు ఉండేయా? వాళ్ళు ఎంత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎంత ప్రయాసపడ్డారు ఈ ఇండియాని పైకి తీసుకురావాలని. ఎన్ని రోడ్స్ వేశారు, బస్సులు వేశారు, హాస్పిటల్స్ కట్టించారు. అది ఊరికినే వచ్చిందా? త్యాగము చేసి ఇచ్చినటువంటి మరి డబ్బులు. ఎంతమంది మిషనరీస్ గురించి నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద స్థలాలు కొని చర్చి అక్కడ కట్టించి, పెద్ద స్థలంలో చర్చి కట్టించి వాళ్ళు వెళ్ళిపోయారు, అంతా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు? సరైనటువంటి ఆత్మ లేనటువంటి వాళ్ళు చర్చి చుట్టూరు ఇంత స్థలం ఉంది కదా, ఈ స్థలం మనం అమ్మేసుకోవచ్చు. చూసారా? అమ్మేసి ఆ డబ్బులు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. త్యాగము లేనటువంటి స్వార్థపరులు
అంత్య దినాల్లో స్వార్థపరులు వస్తారంట, ప్రేమహీనులు వస్తారంట, దేవుని కన్నా సుఖమును కోరేటువంటి వాళ్ళు వస్తారంట. ఎప్పుడు నీకు సుఖమేనమ్మా? కష్టపడడం ఇష్టం లేదా? ఎప్పుడు అన్ని సరిగ్గుంటేనే సేవ, కష్టపడడం ఇష్టం లేదా? నేను రక్షణ పొందినప్పుడు సేవకునితో పాటు ఎటువంటి స్థలాలకు వెళ్ళేవాళ్ళం అంటే బురదలో నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. వర్షం వచ్చి అక్కడ పట్టాలేసినప్పుడు అవి తడిసిపోయి ఉండే వాటిల మీదే కూర్చోవాలి. దేవుని కోసం మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ కష్టం లేకుండా. నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటున్నావు. కష్టము, దేవుని సేవ చేయడం కష్టము. అక్కడికి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. ఎంత చక్కని మిషనరీస్ ఆ యొక్క ఫారిన్ కంట్రీస్ లో నుండి, విదేశాలు వాళ్ళు వదిలేసి, నాకు ఒక అమ్మాయి తెలుసు, హస్బెండ్ అమెరికాలో మంచి డిగ్రీ సంపాదించుకొని, పెద్ద డిగ్రీ, అప్పుడు కంప్యూటర్ అంటే అసలు ఎంత కళ్ళకు అద్దుకొని ఇస్తారు. అట్లాంటి డాక్టరేట్ డిగ్రీ సంపాదించుకొని ఇండియాకు వచ్చే టైంకి దేవుడు అన్నాడంట, ఇంకా ఆపేసాయి, నువ్వు నా సేవకు రా అని పిలిచాడంట. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎంత సంతోషించి, నా కొడుకు ఫారెన్కి వెళ్ళి పెద్ద డిగ్రీ సంపాదించుకొచ్చాడని చెప్తే, నానా నేను అవన్నీ వదిలేస్తున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నన్ను సేవకి పిలుస్తున్నాడంటే ఎంత ఏడ్చాడంట ఆయన. ఆయనకి దేవుడు తెలీదు. అటువంటప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎంత అందంగా, ఎంత చక్కగా ఉంటాడంటే, అమ్మాయి నల్లగుంటది, అందంగా ఉండదు. కానీ దేవుడు చూపించాడంట చేసుకోమని, చేసుకున్నాడు. అంతరంగాన్ని చూసే దేవుడు. ఆ అమ్మాయి భక్తి కలిగింది, చేసుకో అని చెప్పినప్పుడు ఆయన చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళారో తెలుసమ్మా? ఈ కొండల్లో కొయ్యోళ్ళు ఉంటారు చూడండి, ఆ స్థలానికి వెళ్ళారు వాళ్ళు. అసలు నీళ్లు తాగాలంటే చెరువులో నీళ్లు ఎంత భయంకరంగా ఉంటాయి అంట. ఆ నీళ్లు పట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిల్ని కొన్ని గంటలు అట్లా పెట్టినప్పుడు ఆ మట్టంతా కిందికి వెళ్ళుద్ది కదా, ఆ నీళ్లు తాగేవాళ్ళంట. దోమలు పెద్ద మామూలు మన ఇళ్లలో ఉండే దోమలు కాదంట, అడవిలో ఎట్లాంటి దోమలు ఉంటాయమ్మా, పెద్ద పెద్ద దోమలు అంట. అసలు దేవుడి కోసమని వాళ్ళకి భాష రాదు, కానీ వాళ్ళ దగ్గర ఉండి భాష నేర్చుకొని అక్కడ సేవ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా నీకు కనిపించారమ్మా? తెలుసుకో, ఎంత ప్రయాసపడే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వారికి దేవుని రాజ్యము రెండవ రాకల్లో ఎత్తబడతారు. నువ్వు ఏది కూడా దేవుడి కొరకు కొంచెం కూడా నువ్వు శ్రమ పడకుండా మరి నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళాలని చూస్తున్నావు. జాగ్రత్త, మనము ఏం చేస్తున్నాము, దేవుడి కొరకు ఎంత తగ్గించుకుంటున్నాము, మన పాపాలు ఎంత ఒప్పుకుంటున్నాము. తప్పు చేస్తాము, రక్షణ పొందిన తర్వాత కూడా పొరపాట్లు మనం చేస్తాము. అది నువ్వు దిద్దుకుంటున్నావా? నేను పొరపాటుగా నేను ఇట్లా మాట్లాడాను, క్షమించండి అని నీ మనసాక్షిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? లేకపోతే పిరికితనం నీలో ఉందా? భయం నీలో ఉందా? అప్పుడు భయపడ్డం కాదమ్మా, ఇప్పుడు మనం భయపడితే మనకి మంచి స్థానము ఉంటది. కాబట్టి లోకంలో ఉన్న దాన్ని దేన్ని ముట్టద్దని దేవుడు చెప్తున్నాడు.
బైబిల్లో మనకి ఎన్నో ఆ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది. యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. ఇక్కడ ఆకాను గురించి అందరికీ తెలుసు, తెలియనటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎరుకో గోడల్ని పడగొట్టినటువంటి ఇశ్రాయేలీలు ఇంకా పక్క ఊరు ఆయి అనే ఊరు దగ్గర మరి వాళ్ళు దాన్ని జయించడానికి, హాయి అనే పురము దాన్ని జయించడానికి ఏమనుకున్నారు? యెహోషువతో ఏమని చెప్పారంటే, అది చిన్న పట్టణము, ఒక 3,000 మంది వెళ్తే పర్వాలేదు, ఊరికనే ఆ పట్టణాన్ని మనము జయించగలము అన్నారు. అంతకుముందు పట్టణము ఎంత పెద్ద పట్టణము, ఎరుకో గోడలు అంటే ఏంటమ్మా, ఎవ్వరు కూడా దాన్ని పడగొట్టలేనటువంటి గోడల్ని వీళ్ళు కేవలము దాని చుట్టూరు తిరిగి దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎరుకో గోడలన్నీ కూలిపోయింది. వీళ్ళకి ధీమా వచ్చింది, ఆ ఎరుకోల్లో ఉన్నటువంటి వస్తువుల్ని ముట్టద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆకాను అనేటువంటి వాడు శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. శపింపబడినటువంటి దానిలో నుండి కొన్ని వస్తువులైనా తీసుకున్నాడంట. తీసుకొని దేవుడు చెప్పిన మాట వినకుండా తన గుడారంలో దాచిపెట్టుకున్నాడంట. ఏంటి? వాటిని చూసినప్పుడు అవి ఎంతో అందంగా ఉన్నాయంట వస్త్రాలు. చూసారా? ఇప్పుడు 4వ వచనం చదువమ్మా. ఆ హాయి అనే పురంనకు వీళ్ళు వెళ్ళారు, యుద్ధానికి వెళ్తున్నారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. చాలమ్మా. ఓకే. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అని ఈ రీతిగా యెహోషువ తన బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడంట. అంత పెద్ద ఎరుకో గోడల్ని పడగొట్టామే, ఇప్పుడు ఈ చిన్న ఊరికి, ఈ చిన్న స్థలంకి వెళ్ళి 36 మంది చనిపోయారే. ఒక్కరు చనిపోయినా అవమానమే ఇశ్రాయేలీలకి, కానీ ఇక్కడ 36 మంది చనిపోయారు. అస్సలు అర్థం కాలేదు యెహోషువకి. చూసారా? అప్పుడు యేసయ్య ఏమని చెప్తున్నాడు? 12వ వచనం చదువమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. కాబట్టి ఇట్లాగా యెహోషువకి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు.
చూసారా? ఎవరో తెలీదు, దేవుడు చెప్తున్నాడు, మీలో ఒకరు ఈ రీతిగా చేశారు, మరి ఆ శపితమైంది మీ మధ్య నుండి తీసివేయాలా, అప్పుడే నేను మీకు తోడుగా ఉంటాను. అవును, మన హృదయాలు శపితమైన ఎన్ని ఉన్నాయమ్మా, ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని విషయాలుగా ఎన్ని రీతులుగా మనము దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. శపితమైంది మన గృహాల్లో ఉందా? దేవుడికి ఇష్టము లేనటువంటి మన హృదయంలో ఉన్నాయా? ఆ శపితమైనవి తీసివేస్తే తప్ప నేను నీకు తోడుగా ఉండను, నువ్వు అభివృద్ధి చెందవు. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలా, హృదయంలో ఉన్నాయి మనము తీసివేసుకోవాలా. ఎవరికోలే ఆంటీ చెప్తుంది అని అనుకోవద్దు. ఎందుకు నువ్వు వింటున్నావు? ఒకవేళ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో, నీతోనే నువ్వు తగ్గించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావా, క్షమాపణ అడగలేనటువంటి స్థితిలో ఉన్నావా? నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళే ప్రేమించడం లేదు, నేను క్షమాపణ అడుగుతున్నాను. అడిగావా? ఎందుకమ్మా నువ్వు అట్లుంటున్నావు? ఏంటి, నేనేమన్నా నిన్ను దుఃఖపరిచానా, నన్ను క్షమించు అని అడిగావా? నా మనసులో ఏమి లేదంటే, నేను వాళ్ళని క్షమించానా అంటే, పుట్టిదే టైం వస్తే దెప్పి కొడతారు. ఇవన్నీ దేవుడికి ఇష్టమైన కార్యాలు కాదు. ఇది దేవుని యొక్క హృదయం కాదు, అది సైతాను హృదయం. కాబట్టి సాతానుడు ఇంకా నీ మీద పనిచేస్తాడు, ఇంకా నీ ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాడు, అంటే నీ శరీరాన్ని అటాక్ చేస్తాడు. తీసేసుకో, ఏమి భయం లేదు, తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ నీదే తప్పేమో, నువ్వు అట్లా అనుకుంటున్నావేమో, నిన్ను వాళ్ళు పలానోళ్ళు ప్రేమించడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, వెళ్ళి అడుగు, దేవుడు సరిచేస్తాడు. నీకు శక్తి లేదా? అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా నిన్ను భక్తిగా ఉండమని ఆయన చెప్పడమ్మా. అన్ని దేవుడు నీకు సహాయం చేస్తున్నాను, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, అవమానము తలంచద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు అడుగుతున్నావు, నేను నీకు సహాయం చేస్తాను. పద, సరి చేసుకో, ఒక్కొక్కటి నువ్వు సరి చేసుకో. ఎప్పుడో సంగతి ప్రభువా, ఇప్పుడు ఎందుకు ప్రభువా సరి చేసుకుండేదని నువ్వు అనుకుంటున్నావా? అది నీ హృదయంలో లిఖింపబడ్డది. వీడియో తీసి దేవుడు నీ హృదయంలో పెట్టాడు. రేపు ఆ వీడియో ప్లే చేస్తాడు, చూపిస్తాడు అందరికి. అప్పుడు నువ్వేం చేస్తావు? అందుకని ఇప్పుడే నువ్వు ఒప్పుకో, అబద్ధం ఆడద్దు. ఏం చెయ్యాలో తెలియక అబద్ధం చెప్పేశాను అంటారు. అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతానుడు. అక్కడి నుండి వచ్చింది అబద్ధం. నువ్వు గబుక్కని చెప్పావని నువ్వు అనుకుంటున్నావు. సాతానుడు ప్లాన్ చేశాడు నిన్ను అబద్ధం ఆడేటట్టుగా చేయడానికి. అప్పుడు వాడికి నీ మీద అధికారం ఉంది, నీ శరీరం మీద వాడికి అధికారం ఉంది, నీ ఆరోగ్యం మీద అధికారం ఉంది, నీ యొక్క కుటుంబం మీద అధికారం వచ్చేసింది. నువ్వు తలుపు తెరిచావు. నీకు తెలుసు అబద్ధం ఆడకూడదని, కానీ మొహమాటపడి అబద్ధం ఆడేశావు. ఎంతమంది ఏం చెప్పాలో తెలియక ఇట్లా చెప్పేశాను ఆంటీ అంటారు. సరి చేసుకోమ్మా, నువ్వు అబద్ధం ఆడినప్పుడు సరి చేసుకో. ఇవన్నీ ఒక కథలాగా వినొద్దు. మనకిప్పుడు ఈజీగా సులువుగా ఉండొచ్చు, గాని ఆ యొక్క దినమున మనము ఏడవలసి వస్తుంది. మరి సరి చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఏమా, సరి చేసుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. తప్పకుండా.
అడుగుడి మీకు ఇవ్వబడినంటే నీకు ఇష్టానుసారంగా నాకు ఇల్లు కావాలి ప్రవ్వా, అద్దె బోలెడు అయిపోతుంది ప్రవ్వా. చూసావా, నా కొడుక్కి మంచిగా పెళ్ళవ్వాలి ప్రవ్వా, అడగమన్నావు కదా, అడుగుతున్నాను ప్రవ్వా. మంచి ఉద్యోగం ఉండాలి ప్రవ్వా, అన్ని మంచి జరగాల. కానీ దేవుడికి నువ్వు మంచి ఏమన్నా చేస్తున్నావా? చెప్పగలుగుతున్నావా నీ బిడ్డలకి దేవుడి గురించి? లేకపోతే ఎవరో చెప్తారులే, ఎవరో ప్రార్థిస్తారులే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు పాదాల దగ్గర నువ్వు కూర్చొని వాక్యము చదువుకొని అది అర్థం అవుతుందా నీకు? ఎన్ని సంవత్సరాలమ్మా ఇప్పుడు నీకు? నువ్వు రిటైర్ కూడా అయిపోయిండింటావు, కానీ నీకు వాక్యం అర్థమవుతుందా? లేదు. పిల్లలకి దేవుడి గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? వాళ్ళ కోపం వస్తుంది సిస్టర్. వాక్యం ఏది ఎక్కడుందో తీయడం కూడా చేత కాదు, కానీ తల్లిగా నువ్వు చెప్తున్నావా? వాళ్ళకి కోపం వస్తుంది సిస్టర్ నేను చెప్తే. అందుకని వాళ్ళు నరకానికి వెళ్తే పర్వాలేదా? మంచోడు సిస్టర్, నా కొడుకు చాలా మంచోడు సిస్టర్. తల్లులు ఎట్లా ఏ రీతిగా గ్రుడ్డితనంలో ఉంటారో నాకు అర్థం కాదమ్మా. బిడ్డలు తప్పు చేస్తుంటే కూడా చెప్పలేని స్థితి, చెప్పలేడం కాదు, బాధ కూడా ఉండదు. అందరు చేయడం లేదా, నా కొడుకు చేస్తే వచ్చిందా అంటారు. అందరూ నరకానికి వెళ్తే నీ కొడుకు కూడా నరకానికి వెళ్తాడా? అది నీకు ఇష్టమా? సరి చెయ్యాలా మన బిడ్డల్ని చిన్నప్పటి నుండే. పోనీ చిన్నప్పుడు నువ్వు దేవుణ్ణి తెలియలేదు మీకు, కానీ ఇప్పుడు దేవుడు తెలుసు. బాబు ఇది తప్పు, దేవుడి దృష్టికి ఇది తప్పు, నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పే శక్తి లేదు, ప్రార్థించాలని కూడా లేదు. ఏదో కొంచెం కన్నీరు కాచి అయిపోయింది. వాక్యం తెరిసి మంచి వాక్యం వచ్చింది, అయిపోయింది. ఇంకా రక్షణ పొందాడు, పరలోకంలో వాళ్ళకి జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏమన్నా చేయని అబ్బాయి పట్టించుకోరు. మా గురుడితనం నుండి విడిపించమని దేవుణ్ణి ప్రార్థన చేయాల. అబ్బాయే కాదు, అమ్మాయి కూడా, కూతుర్ల గురించి కూడా చెప్తున్నాను. కూతురు ఎంత తప్పు చేసినా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల. మొట్టమొదట తల్లి తన అతిక్రమములను దాచిపెట్టకూడదు. సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఆ వెలుగు నీ బిడ్డల్లో కూడా ప్రవేశిస్తుంది. లేనట్లయితే నువ్వేమై ఉన్నావో, నువ్వు గయాలి గంప అయితే అదే నీ బిడ్డలకు వస్తుంది. అందరితో పోట్లాడుతుంటారు, ఎవరికి మర్యాద ఇవ్వరు. చూసారా, నువ్వు పిసిందానివైతే నీ కూతురు అంతకన్నా పిసింది అయిపోద్ది. నువ్వు దేవుని విషయమై నువ్వు త్యాగం చేసినట్లయితే నీ కూతురు ఇంకా త్యాగం నేర్చుకొని ఇంకా త్యాగం చేస్తుంది. చూసారా, ఇవి మనము జాగ్రత్తగా ఉండాల. ఎందుకు ప్రవ్వా నా యవ్వనం అంతా పాడైపోయింది, అప్పుడు తెలుసుకోలేదు మిమ్మల్ని, ఇప్పుడు తెలుసుకున్నాను, అయినా గాని నాలో మార్పేది. ఎంత నువ్వు పోట్లాడుతున్నా నీకు అర్థం కావడం లేదు. ఎంత కక్ష తీర్చుకోవాలనే హృదయం నీకున్నా గాని ఆత్మీయ కుష్టి రోగముతో ఉన్నట్లుగా ఉన్నావు. ఏంటంటే ఎంత అబద్ధాలన్నా నీకేమనిపించాలన్నా, కుష్ఠరోగుల్ని గుచ్చితే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. చీమలు వచ్చి తినేస్తా ఉంటాయంట, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా వాళ్ళ అవయవాలు పోగొట్టుకుంటారు, కాళ్ళు చేతులు అన్ని పోతుంటాయి, కానీ వాళ్ళకి ఏమీ నొప్పి ఉండదు. అట్లా ఉన్నావమ్మా. నువ్వు ఎంత తప్పు చేస్తున్నా గాని ఇది తప్పు కాదు,
ఇది తగినట్లుగా నేను చేస్తున్నానని నువ్వు సమర్థించుకుంటున్నావా? ఆత్మలో నీకు అనిపించడం లేదా తప్పు చేస్తున్నాను అని? ఇట్లా మాట్లాడకూడదు. మాట్లాడావు సరే, ఆ తర్వాత నీ మనసాక్షి నిన్ను గద్దించడం లేదా? నువ్వు ఇట్లా మాట్లాడావు, వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్పడం లేదా? నువ్వు సమర్థించుకుంటున్నావా? ఇట్లా ఉండి దేవుని యొక్క రాకడ స్వరమును విని, బూరధ్వని విని నువ్వు పరలోకానికి వెళ్తావని సాతానుడు ఒక ముసుకేసేశాడు నీకు. జాగ్రత్తగా ఉండాలి మనము, ఎవరమైనా సరే, నువ్వైనా నేనైనా. ఎందుకంటే సాతానుడు బహు జ్ఞానము కలిగినటువంటి వాడు. ఎవరిని పడగొడతానా, ఎవరిని మింగేద్దామా అని అటు ఇటు తిరుగుతున్నాడు, నిద్ర లేకుండా ప్రయాసపడుతున్నాడు. నీ బలహీనత ఏంటో వాడికి తెలిస్తే అక్కడ నిన్ను పడగొట్టేస్తాడు, నీకు తెలియకుండానే పడగొట్టేస్తాడు. అందుకనే ప్రభువా నా బలహీనత ఏంటో, నా బలహీనత లేదు, నన్ను బలపరచు దేవుడవు, నిన్ను బట్టి నేను బలంగా ఉండగలను. ప్రభువా నా బలహీనత ఏంటో నేను గుర్తెరుగునట్లు చేయి ప్రభువా, దాన్ని సరి చేసుకునేటట్టు చేయి ప్రభువా. పక్షపాతం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం అమ్మ. కూతుర్నొకలాగా చూడడం, కొడుకునొకలాగా చూడడము. చూసారా? ఇట్లాంటి ఇంకెన్నో ఉంటాయి. కొన్నే నేను చెప్తున్నాను. ఎంత జాగ్రత్తగా ఉండాల. తల్లివైన నువ్వు, కూతురైన ఒకటే, కొడుకైనా ఒకటే, కోడలైనా ఒకటే, అల్లుడైనా ఒకటే. ఆత్మ కలిగి ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల. తప్పు చేసావా? అతిక్రమము దాచిపెట్టద్దు. ఒప్పుకొని విడిచిపెట్టు. హృదయము కఠినం చేసుకోవద్దు. హృదయము కఠినం చేసుకోవద్దని మనం చదువుకున్నాము. హృదయము కఠినం చేసుకున్నట్లయితే దాంట్లో ఎంతో ఎంతో దుఃఖము ఉంటది మనకి. మరొకసారి చదువమ్మా, సామెతలు 28:13-14. సామెతలు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును. చూసారమ్మా, మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. నిత్యము భయభక్తులు కలిగి ఉండేవారు ధన్యులు, ప్రవర్తించేవారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యులు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. నా మాటలు కాదమ్మా. హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోవద్దు. ఎట్లా క్షమాపణ అడగాల? నేను ఇట్లా మాట్లాడాను కదా, నేను ఎట్లా తగ్గించుకోవాలా? ప్రభువా తగ్గించు హృదయం నాకు అంటే దేవుడేమన్నా ఇయ్యకుండా అట్లా పట్టుకొని ఉన్నాడమ్మా? దేవుణ్ణి విసికిస్తారు. నాకు అది ప్రభువా, నాకు శుద్ధ హృదయం ఈ ప్రభువా, మంచి హృదయం ఈ ప్రభువా. ఇంతేగాని దేవుడేం పట్టుకోలేదు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, నువ్వు వాడుకోవడం లేదు. నువ్వు తగ్గించుకోమని దేవుడు చెప్తున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టద్దు. నువ్వు వర్ధిల్లవు. దరిద్రం ఉంటది నీ ఇంట్లో. ఎక్కడ అతిక్రమంలో దాచిపెట్టబడి ఉన్నాయో అక్కడ సాతానుడు ఉంటాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుడు చాలా కనికరిస్తాడంట. పాపం వచ్చి ఒప్పుకున్నా. ఎవరైనా సరే అమ్మా, నీ దగ్గర తప్పు చేశాను అంటే, ఇట్లా తప్పు చేశాను క్షమించండి అంటే నువ్వు క్షమించవా? పాపం వచ్చి ఒప్పుకుంది, నిజంగా ఎంత తగ్గించుకొని ఒప్పుకుంది, నిజంగా మనము మర్చిపోవాలా, క్షమించాలా అని నువ్వు అనుకుంటావు. ఇంకా దేవుడు అనుకోడమ్మా, ఈ బిడ్డొచ్చి తన పాపం ఒప్పుకుంది, నిజంగా కనికరించాలా, కనికరించబడినని దేవుడే చెప్తున్నాడు. నువ్వు కనికరించబడితే నువ్వెంత ధన్యురాలివి, నువ్వు ఒప్పుకుంటే ఎంత ధన్యురాలివి.
ఆ ధన్యత నీ బిడ్డలకి వెళ్ళిపోతుందమ్మా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవ, ఈ దినమున మీరు అడుగుతున్నారు, అతిక్రమములు దాచిపెట్టద్దని చెప్తున్నారు. నా హృదయాన్ని నేను పరీక్ష చేసుకుంటూ ప్రభా, ఎక్కడెక్కడ మిమ్మల్ని నేను గాయపరిచానో అక్కడంతా కూడా నేను సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి ప్రభా, నీ దగ్గరే కాదు మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవడానికి తండ్రి సహాయమును దయచేయండి. నా ప్రభా, ఈ వాక్యము ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ప్రభా హృదయాల్ని సరి చేసుకొని ఒప్పుకొనేటట్టుగా సహాయమును దయచేయండి. ఎవరు కూడా పాపాన్ని దాచిపెట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడన్నారు. ఎందుకు ప్రభా ఇంట్లో ఇంత దరిద్రత? ఎందుకు ప్రభా ఇంట్లో అంత సమాధానము? ఎందుకు ప్రభా ఇంట్లో అంత శాంతి? ప్రభా, ఇవన్నీ మేము తండ్రి హృదయాల్ని పరీక్ష చేసుకోవడానికి సహాయం దయచేయండి. నా దయగల్ల ప్రభా, ఎవరు కూడా భయపడకూడదు. ప్రతి పాపాన్ని ఎవరేమనుకున్నా భయం లేదు అనేటువంటి ధైర్యాత్మను దయచేయండి. దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి ఇట్లా జరిగింది మా ఇంట్లో అని చెప్పడం పోగా దాచిపెట్టడం, ఆంటీకి చెప్పొద్దు అనడము, ఇటువంటి వాటి నుండి విడిపించండి ప్రభా. నేను దేవుణ్ణి కాదు, మీరు చూస్తున్నారు, మీరు తీర్పు తీర్చబోతున్నారు. కాబట్టి నాకు దాచిపెట్టి ప్రభా వాళ్ళెందుకు భయపడాలా? అట్లాంటి జరగనీయద్దు ప్రభా. ఎంతో మంది అట్లా చేశారు, విన్నాను నేను. కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఎట్లా పాడైపోయినాయి. కాబట్టి నా దయగల తండ్రి, ఎవరు కూడా ప్రభా హృదయాన్ని విప్పడానికి భయపడనీయద్దు ప్రభా. మేమందరము అందరూ పాపులు, ఎవరు నీతిమంతులు లేరని నీ వాక్యం చెప్తుంది. ఇంకా భయం ఎందుకు ప్రభా? నా దయగల తండ్రి, ఏదన్నా తెలిస్తే అందరికి చాటించడము అదొక చీకటి ప్రభా. నోరుని కాచుకోకుండా ఉండడము, ఇతరుల తప్పు అందరికి చెప్పడము తండ్రి, అటువంటి వారిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను. నా దయగల్ల ప్రభా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. నా దయగల్ల తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు అడుగుతున్నాను ప్రభా. అతిక్రమలు దాచిపెట్టకుండా అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి హాస్పిటల్స్ లో నుండి డిశ్చార్జ్ అవ్వడానికి కృపనిమ్మని అడుగుతున్నాను. నా దయగల్ల తండ్రి, ఎవరిని కూడా సాతానుడు మంచానికి కట్టేనీయద్దు ప్రభా. కొన్ని నెలల పాటు కట్టబడి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సహాయమును దయచేయండి. ఏ తప్పైనా సరే ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి. సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. నీ బూర ధ్వని మేము వినడానికి ఆ చెవులను ప్రభా ఆత్మలో తండ్రి ఎదిగి ప్రభా కనిపెట్టువారుగా మమ్మల్ని చేయమని, ఈ బీద ప్రార్థన కొద్ది విన్నపములు నీ సన్నిధికి చేర్నిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.